నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో పలు ప్రముఖ కంపెనీల సహకారంతో సాందీపని డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి వేలాది మంది యువకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొని తమ సంస్థలో ఉన్న ఉద్యోగుల అవకాశాలు, అర్హతలు, ఎంపిక విధానం, వేతనాలు మరియు కెరీర్ అభివృద్ధిపై అవకాశాలపై యువతకు వివరించారు. సెమినార్ కు హాజరైన నిరుద్యోగ యువత తమ విద్యా అర్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలపై అవగాహన పొందారు. పలువురు అభ్యర్థుల నుంచి అక్కడికక్కడే బయోడేటాలు స్వీకరించి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు కంపెనీ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. ఇలాంటి జాబ్ సెమినార్లు మరిన్ని నిర్వహించి ఎక్కువ మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ జాబ్ మేళా పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, మరి అట్లాగే తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వాళ్ళ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళు శ్రీకాంత్ వాళ్ళు మొదటి నుంచి ఒక 15 రోజులు చాలా పటిష్టంగా ప్లాన్ చేశాడు. 40 కంపెనీలు చుట్టుపక్కల కంపెనీలు హైదరాబాద్ నుంచి కూడా రావడం జరిగింది. అట్లాగే ఒక 400 మంది జాబ్ సీకర్స్ కూడా వచ్చినారు. సో ఉద్యోగాలు మాకు తెలిసి 700 ఉద్యోగాల కంటే ఎక్కువనే ఉన్నాయి, బట్ అంతమంది వాళ్ళు కూడా లేరు. సో మా విజ్ఞాపాన్ని మన్నించి చాలా కంపెనీస్ వచ్చాయి, చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చినారు. సో పిల్లలకు జాబ్ అంటే కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆఫర్ లెటర్ తీసుకుంటారు, జాయిన్ కాకపోవడం అనేది వాళ్ళ ఇంతకు ముందు ఉన్న కంపెనీ వాళ్ళ అలిగేషన్. కాబట్టి వీలైనంత వరకు జాబ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీ జాయిన్ కావాలని ముందే తీసుకునేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించమని చేశాము. సో దీనికి సంపూర్ణంగా సాందీపని డిగ్రీ కాలేజీ వాళ్ళ మేనేజ్మెంట్ పూర్తి సహకరించారు. ఇక్కడ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సో దీనికి సహకరించిన వాళ్ళందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎంఎస్ఎన్ కంపెనీస్ లో బిగ్గెస్ట్ కంపెనీ మన బిక్కునూట్ లో ఉంది, వాళ్ళు వచ్చినారు. ఇట్రో కంపెనీ తెలుసు, త్రూఅవుట్ స్టేట్ లో ఉన్నాయి, వాళ్ళు వచ్చినారు. టాటా వచ్చింది, రెడ్డిస్ ఫౌండేషన్ వచ్చింది, అపోలో వాళ్ళు వచ్చినారు. సో ఇలాంటి చాలా కంపెనీస్ వచ్చినాయి, ఇంక్లూడింగ్ మొదటిసారి మీరు వినిండారు, బట్ జైలుకాస్ వాళ్ళ తరఫున జ్యువెలరీస్ కూడా వచ్చింది. వాళ్ళకు కూడా చాలా సేల్స్ మెన్ గా అవకాశాలు ఇస్తామన్నారు. అమ్మాయిలు కొంతమందికి ఎవరికైతే 10th క్లాస్ అట్లా చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఇట్లాంటి చాలా కంపెనీస్ 40 కంపెనీస్ వచ్చాయి. ఇలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా ఉన్నది, ఐటీ కంపెనీస్ ఉన్నాయి, రకరకాల వాళ్ళు వచ్చినారు. థ్యాంక్ యూ సార్. మరియు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. సుమారుగా 400 పైచిలకు 500 వరకు విద్యార్థులు వచ్చినారు. ఒక్కటే మేము చెప్పడం జరిగింది, ఏ జాబ్ వచ్చినా ఖచ్చితంగా ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎలాంటి జాబ్ అయినా సాధ్యమైనంత ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు ఖచ్చితంగా చేయండి అన్నాం. పిల్లలు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ అవకాశాన్ని అందించినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు పైడి ఎల్లారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో ఆయా కంపెనీలు ఏవైతే 40 కంపెనీస్ అయితే చెప్తున్నామో ఆ 40 కంపెనీలో దాదాపు 800 మందికి ప్లేస్మెంట్ ఇచ్చే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఒక ఉద్యోగం వస్తుందన్న సంకల్పంతో కామారెడ్డి జిల్లాలో మరోసారి కూడా సార్ ఆధ్వర్యంలో కూడా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.